చాలా పుణ్యము, కోరిన వరాలు వెంటనే మనకి జరుగుతుంది, కోరుకున్నది జరుగుతుంది. నువ్వులు దానంగా ఇస్తే మనము అశ్వమేధ యాగం చేసినంత ఫలితం ఉంటుంది. అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. నమస్కారం. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ అందరికీ మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయేది జ్యేష్ఠ మాసం గురించి చెప్పబోతున్నాను. మనం జ్యేష్ఠ మాసం గురించి తెలుసుకుందాము. జ్యేష్ఠ మాసము అంటే సంవత్సరంలో 3వ నెల, అంటే చైత్ర మాసము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసము. ఈ 3 మాసాలు కూడా విష్ణువుకి చాలా ప్రీతికరమైనది. ఆయన భూలోకంలోనే సంచరిస్తారని పురాణ కథలు చెప్తున్నారు. ఇప్పుడు జ్యేష్ఠ మాసం గురించి మనం తెలుసుకుందాం. జ్యేష్ఠము అంటే పెద్దది, ముఖ్యమైనది. ఈ జ్యేష్ఠ మాసంలో మనము ఆరాధించే దేవుళ్ళు అంటే 3 ఉన్నట. బ్రహ్మ, విష్ణు, శివుడు. ముగ్గురు కూడా ప్రీతికరమైనది. కానీ బ్రహ్మకు మాత్రము ఎక్కువ దేవాలయము లేదు. అది శాపనార్థం వల్ల ఆయనకి దేవాలయం అనేది ఎక్కువగా లేదు. అయినా సరే మనము ఈ నెలలో బ్రహ్మను స్మరిస్తే ఆయన యొక్క అనుగ్రహము మనకు లభిస్తుంది. విష్ణు ఆరాధన ఈ నెలలో చెయ్యాలి. శివుడికి కూడా బాగా ఆరాధన మనం చెయ్యాలి ఈ యొక్క నెలలో. ఈ జ్యేష్ఠ మాసములో మనకి జ్యేష్ఠ శుద్ధ తదియ, ఆ రోజు మనకి రంభా తృతీయ అనేది వస్తుంది. ఆ రోజు జరుపుకుంటారు. అంటే పార్వతీదేవిని ఆ రోజు పూజిస్తారు. తర్వాత వచ్చేది ఏకాదశి. ఏకాదశి అంటే నిర్జల ఏకాదశి అంటారు. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశినే నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశి అంటే నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు, విష్ణువుకి ఆరాధన చేస్తారు. విష్ణువుకే పక్కన లక్ష్మి, ఇద్దరిని కూడా పూజ చేస్తారు, ఆరాధిస్తారు. అలాగే శివుడికి, పార్వతీదేవికి కూడా ఆరాధన చేస్తారు, పూజ చేస్తారు. తర్వాత వచ్చేది ద్వాదశి. ద్వాదశి కూడా గంగా స్నానము చాలా పవిత్రమైనది, చాలా శుభప్రదమైనది. గంగా స్నానము మనము అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే మనము స్నానం చెయ్యొచ్చు. అంటే గంగా నదిని మనము తలంచుకుంటూ తల స్నానం చేసామంటే గంగా స్నానం చేసినంత ఫలితము ఉంటుంది. తర్వాత వచ్చేది పౌర్ణమి. అంటే పూర్ణిమని ఏరువాక పూర్ణమి అని కూడా అంటారు. ఏరువాక పూర్ణమి అని అంటే ఇది రైతుల పండగ. ఈ రైతుల పండగ అంటే దున్నపోతుని తీసుకెళ్ళి చక్కగా స్నానం చేసి అలంకరించి మంచి వస్త్రం వాటికి వేసి కొంచెం రంగురంగులుగా తయారు చేసి పొలానికి తీసుకెళ్ళి పంటలను దున్నిస్తారు. ఇది ఆ ఏరువాక పౌర్ణమి యొక్క విశిష్టత. వట సావిత్రి అని వ్రతం చేస్తారు. ఆ వట సావిత్రి వ్రతానికి ఒక కథ ఉంది. నేను ఇప్పుడు ఆ కథ చెప్తాను. మద్రాదేశపు రాజు, ఆయన పేరు అశ్వపతి. ఆయన 12 సంవత్సరములు తపస్సు చేసి, ఆయనకి సంతానం లేదని చెప్పేసి 12 సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేస్తే సంతాన భాగ్యం అంటే ఒక అమ్మాయి జన్మించింది. ఆ అమ్మాయి పేరే సావిత్రి. ఆ సావిత్రి అనే అమ్మాయి యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చెయ్యాలని చెప్పి రాజు స్వయంవరం అవి పెట్టారు. అప్పుడు అరణ్యవాసి అయిన సత్యవాన్ ఆయన పేరు, ఆయన కూడా అందులో పాల్గొన్నారు. అప్పుడు ఆ స్వయంవరంలో సావిత్రి సత్యవాన్ అనే ఆ రాజుని ఇష్టపడింది, ఆయన చేసుకుంటా అని చెప్పింది. అప్పుడు నారాయణుడు అంటే నారదుడు
నారదుడు వచ్చేసి, అమ్మ ఆయనకి 1 సంవత్సరమే ఆయుష్ ఉంది, ఆయనను చేసుకుంటే ఎలా అని రాజుగారికి కూడా చెప్పారు. అయినా సరే సావిత్రి పట్టుబట్టింది, లేదు నేను ఈ యువరాజుని చేసుకుంటాను అని చెప్పింది. సరే అని చెప్పేసి అమ్మాయి ఇష్టపడింది కాబట్టి రాజు సరే అని పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత ఆయనకి ఆ తర్వాత ఆవిడ అత్తగారింటికి వచ్చింది. అత్తగారింటికి వచ్చిన తర్వాత వాళ్ళు రోజు వచ్చి అరణ్యంలో కట్టెలు కొట్టుకొని వస్తూ ఉంటారు. ఈ సత్యవాన్ ఒకరోజు ఆయన వెళ్ళేటప్పుడు సావిత్రి కూడా వెళ్ళి అరణ్యంలో కూర్చొని కట్టెలన్నీ కొట్టేటప్పుడు అలసిపోయి సత్యవాను సావిత్రి ఒడిలో పడుకున్నాడు, అలసట తీర్చుకున్నాడు. అప్పుడు యముడు వచ్చి ప్రాణం తీసుకుంటాను అనేసి వచ్చారు. అప్పుడు సావిత్రి పోరాడింది అనమాట. పోరాడి యమధర్మరాజు వెనకాలే వెళ్ళి ఆయనతో పోరాడింది. అప్పుడు యమధర్మరాజు ఈవిడ ఇంత దూరం వచ్చింది, ఈవిడ యొక్క తెలివితేటలు, ఈవిడ యొక్క సాహసము, ఈవిడ యొక్క ధైర్యానికి మెచ్చుకొని ఆయన నీకు ఒక 3 వరాలు ఇస్తానని చెప్తారు. 3 వరాల్లో మొదటి వరము అంటే ఆయన సత్యవాన్ యొక్క తండ్రి పేరు ధూమసేనుడు. ఆయనకి కళ్ళు కనిపించదన్నమాట. అందువల్ల మొదటి ఇదే చూపు కనిపిస్తుంది, మీ మామగారికి చూపు కనిపిస్తుంది అని వరం ఇస్తున్నాను. రెండవది వాళ్ళకి త్యాగము చేసి రాజ్యం అంతా పోతుంది, అందువల్ల మళ్ళీ రాజ్యము తిరిగి మీకు వచ్చేటట్టు నేను వరమిస్తున్నాను అని చెప్పారు. మూడవది నీకు 100 కుమారులు గలుగుగాక, నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉండు అని నోటి నుంచి వచ్చేసింది. అందువల్ల వెంటనే ఈవిడ సావిత్రి చాలా తెలివిగలది కాబట్టి వెంటనే దాన్నే ఒక ఆయుధంగా పట్టుకొని ఆవిడ వెంటనే అడిగింది, 100 మంది పిల్లలు కనాలంటే సత్యవాను ఉండాలి కదా అని అన్నారు. ఆ తర్వాత సుదీర్ఘ సుమంగళి అని మీ నోటి నుంచే వచ్చేసింది కాబట్టి నా భర్త ప్రాణాన్ని తిరిగి ఇవ్వు అని అనేటప్పటికీ ఏమీ చేయలేక యమధర్మరాజు సత్యవాన్ ప్రాణాన్ని తిరిగి ఇచ్చారు. సో ఈ సావిత్రి కథ వటవృక్షము అంటే మర్రి చెట్టు. అందులో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు 3 కూడా ఉన్నారు. ఆ యొక్క వటవృక్షానికి ప్రదక్షిణాలు చేసి మహిళలందరూ కూడా భర్తకి ఆయుష్ కోసము ఈ యొక్క వ్రతము పూజ చేస్తారు. కాబట్టి మా వటవృక్షానికి ప్రదక్షిణము చేసి ఈ కథ విన్నా చదివినా భర్తకి ఆయుష్ లభిస్తుందని పురాణ గాథలో చెప్తున్నారు. ఇది వట సావిత్రి కథ. తర్వాత ఇంకొక కథ ఏంటంటే బ్రహ్మ ఏం చేస్తున్నారంటే ఆయనకి 10 మంది పిల్లలు. ఆ 10 మంది పిల్లల్లో సావిత్రి, గాయత్రి అలా చాలామంది పేర్లు ఉన్నాయి. అలాంటి పేరున్న అందరూ కూడా బ్రహ్మని తండ్రిగా చూశారు. సావిత్రి మాత్రము పురుషుడిగా చూసింది. అందువల్ల బ్రహ్మ సావిత్రికి శాపం ఇచ్చారు. అంటే భూలోకానికి వెళ్ళి అరటి చెట్టుగా అయి పుట్టు అని చెప్పేసి శాపము వచ్చింది. అందువల్ల ఇది కూడా పురాణ గాథలో ఒక కథలో ఉంది. అందువల్ల మనము ఆ రోజు అరటి చెట్టుని ప్రదక్షిణాలు చేసి పూజ చేసి అరటి చెట్టుకి అరటి పళ్ళు దానం చేస్తే చాలా పుణ్యము, కోరిన వరాలు వెంటనే మనకి జరుగుతుంది, కోరుకున్నది జరుగుతుంది. అందువల్ల అరటి చెట్టుకి మనం ఆ రోజు ముఖ్యంగా చేయవలసింది పూజ. అరటి పళ్ళతో నైవేద్యం పెట్టాలి, అరటి పళ్ళు దానంగా ఇవ్వాలి. ఇది ఒకటి. ఇలా ఈ యొక్క మాసంలో విశేషమైనది ఎన్నో మనకు ఉన్నది. బ్రహ్మ కూడా మనము తలంచుకోవాలి. ఇలాగే మనము శివుడికి దానాలు అంటే మనము ఏం చేయాలంటే ముఖ్యంగా నీరు, గొడుగు, వస్త్రము, దుప్పటి ఇలాంటివన్నీ కూడా మనము అన్నదానము ఇవన్నీ కూడా మనము దాన ధర్మాలు చెయ్యొచ్చు ఈ మాసంలో. ఇదే కాకుండా ఈ మాసంలో నువ్వులు దానంగా ఇస్తే మనము అశ్వమేధ యాగం చేసినంత ఫలితం ఉంటుంది. అందువల్ల మనము నువ్వులు కూడా దానము చేయొచ్చు. బెల్లంతో కలిపి నువ్వులు కలిపి
ఒక ఉండలాగా సున్నుండల్లాగా కలిపి అలాంటిది కూడా దాన ధర్మం మనం చెయ్యొచ్చు. ఇలా మనము పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసి ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క వాళ్ళ యొక్క అనుగ్రహము పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి. నమస్కారం.